హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. విలేజ్ స్టైల్‌లో మసాలా ఏం లేకుండా సింపుల్ మసాలాతో అదిరిపోయే టేస్ట్‌తో తయారు చేశామనమాట. ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం గనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ మనం కడాయి తీసుకొని దాంట్లో వచ్చేసి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఏ నాన్ వెజ్‌కైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్‌గా ఉంటుంది. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ అంతగా బాగుండదు. ఈ ఉల్లిపాయలన్నీ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఈ చేపల పులుసు అనేది చాలా రకాలుగా చేయొచ్చండి. దాంట్లో ఒక రకం ఇవాళ మనం చూద్దాం. మిగతాయన్నీ కూడా నేను తొందరగానే అప్లోడ్ చేస్తానండి. కొంచెం పసుపు, చూడండి ఉల్లిపాయలు అంతా మంచిగా మగ్గినాయండి. ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. తర్వాత 2 టమాటాలండి ఇవి. లేదంటే నేను 2 మీడియం సైజ్ తీసుకున్నాను. లేదంటే పెద్దదైతే ఒకే టొమాటో అండి. వేసి మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా బాగా మగ్గిపోవాలండి టొమాటో. చింతపండు చూడండి ఎంత తీసుకున్నామో, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అండి. ఇది నానేటప్పటికి ఇంతలా కనపడుతుంది, కానీ ఒక నిమ్మకాయ సైజ్ అంత అండి, పెద్ద నిమ్మకాయ అంత. ఎందుకంటే మనం టొమాటో వేసుకున్నాము, అందుకని ఈ చింతపండు చూసి తీసుకోండి ఆయన తగ్గట్టుగా. మీరు టొమాటో కనుక వేసుకోకపోతే చింతపండు దాన్ని బట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఒక టొమాటో వేయటం వల్ల చింతపండు ఇంత తీసుకున్నానండి. ఇప్పుడు చింతపండు అంతా మనం పులుసు పిసికి తీసుకుందామండి. ఇదంతా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాము. ఆలోపు టమాటాలు మనకి మంచిగా మగ్గాలండి. ఈ చేపల పులుసులోకి వచ్చి మనం ఒక సింపుల్ మసాలా తయారు చేసుకుందామండి. ఆ లోపల 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ధనియాలు. 1/2 టేబుల్ స్పూన్ వచ్చి మెంతులండి. అంతే. ఇప్పుడు ఇది వచ్చేసేసి మనం ఫైన్ పౌడర్‌లా మెంతులు వేయించలేదండి, పచ్చి మెంతులేను, అన్నీ పచ్చివేను. ఆ తర్వాత ఒక చిన్నుల్లిపాయ ఫుల్‌గా అండి, ఒక 15 రెబ్బలైతే వచ్చినాయి. అవన్నీ మనం ఇప్పుడు చూడండి ఇట్లా మెత్తగా పౌడర్‌లాగా చేసుకొని తెచ్చుకున్నాము. ఈ లోపల మన టొమాటోస్ బాగా ఉడికిపోయి ఉంటాయండి. చూద్దాం రండి. ఆల్మోస్ట్ మగ్గినాయండి. ఇందులో మసాలాలు అదేం పెద్దగా వేయకుండా సింపుల్‌గా ఇట్లా మా బామ్మ చేస్తుందండి. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారండి ఆవిడ చేపల పులుసు. రుచికి సరిపడినంత ఉప్పండి. నేనైతే నార్మల్‌గా చెక్క, లవంగాయలు, యాలక్కాయి, ధనియాలు ఇవన్నీ వేస్తానండి మసాలాగా. కానీ మా అమ్మమ్మ గారు వచ్చేసి అవేం లేకుండా సింపుల్‌గా అద్దరిపోయేటట్టు చేస్తారండి చేపల పులుసు. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్లు సాంబార్ కారం వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు వచ్చి గుడ్డు కారం వేసానండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇలా వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుందని అలా వేస్తారు మా అమ్మమ్మ గారు. నేను కూడా అలానే చూసి నేర్చుకున్నాననమాట. మీరు ట్రై చేయండి ఒకసారి. కూర టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి. చూడండి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. బాగా మనకి మంచిగా ఉడికిన టమాటోలు, ఉల్లిపాయలు అన్నీను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, దాన్ని వేసుకుందామండి. మసాలా అంటే ఇది మసాలా లెక్క కాదండి. ధనియాలు, ఆ తర్వాత కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు అంతేనండి. ఇంకా వేరే మసాలాస్ ఏమి వేయలేదు. చూడండి ఆయిల్ అంతా మంచిగా పైకొచ్చేస్తుంది.
ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు పులుసు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు. ఈ చింతపండు పులుసు కొంచెం మనకి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం చేపలు వేసుకుందామండి. దీంట్లో చేప ముక్కలన్నీ ఆ లోపల మనం క్లీన్‌గా వాష్ చేసుకొని నీట్‌గా పెట్టుకున్నామనమాట. చూడండి ఇప్పుడు 2 పొంగులు వచ్చిన తర్వాత మనం దీంట్లో చేప ముక్కలు వేసేసుకుందాము. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి. ఇంకా సాల్ట్ ఏదైనా పట్టేట్టుగా ఉంటే ఇప్పుడే వేసేసుకుందాం మనం. మంచిగా ఉడుకుతుంది చూడండి. చేపల పులుసు చూస్తుంటేనే అంత టెంప్టింగ్‌గా ఉందనమాట. ఒక 5 మినిట్స్ వచ్చి మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుందాము. దాని తర్వాత సిమ్‌లో పెట్టుకుందామండి. ఒక 10-15 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుందామండి. చూడండి ఆయిల్ అంతా ఎలా మంచిగా పైకొచ్చేసిందో. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరండి. మనం చేపలేసి కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత ఇంక మనం గరిటె పెట్టొద్దండి. పెడితే చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. సిమ్‌లో పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం కావాలంటే బాండీ తిప్పుకోవచ్చండి. అంతేకాని గరిటె పెట్టి తిప్పటం ఇవి చేయకూడదు. ముక్కలు కూడా మనం ఫ్లాట్‌గా ఉండే గరిటె పెట్టి తీసుకొని వేసుకున్నామంటే అట్లానే వస్తుందండి. గుంట గరిటెలు లాంటివి పెట్టామంటే ఇరిగిపోతుందండి ముక్క. అంతేనండి. అదిరిపోయే మన చేపల పులుసు రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తిన్నారంటే నాకైతే వేడి నచ్చుతుందండి వేడి వేడి అన్నంలో. కొంతమందికి ఏంటంటే ఆరిపోయిన తర్వాత తింటమే బావుంటుంది అన్నం. మీకు ఎలా కావాలంటే అలా వేసుకొని తినండి. నాకయి చెప్పేటప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయన్నమాట. ఈ చేపల పులుసు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది తప్పనిసరిగా మీ కామెంట్ అయితే నాకు తెలియచేయండి. చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఇవ్వండండి. మీరిచ్చే లైక్ చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతేనండి ఈరోజు వీడియో. రేపు కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.